3:5 చూస్తున్నప్పుడు యెషయా గ్రంథంలో 5వ వచనం, నీవు ఎరగని జనులను నీవు పిలిచిదువు. ఏముందండి? నీవు ఎరగని జనులను పిలిచిదువు అంటే లూకాసు వార్తలో 5వ వచనము, యేసు ఆ చోటుకు వచ్చి కన్నీలెత్తి చూచి జక్కయ్యా త్వరగా దిగుము. ఏంటండి? జక్కయ్యా త్వరగా దిగుము అంటున్నాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు? యేసు ఆ చోటుకు వచ్చి జక్కయ్యా త్వరగా దిగుమంటున్నాడు. అక్కడేముంది? నీవు ఎరగని జనులను పిలిచిదు. మరి పత్రికా భాగం ఎలా కలుస్తుంది? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు. ఎలా తెలిసిందంటే ఆయనకు మరుగైంది ఏది లేదు. ఆయన ఎవరు? దేవుడు వెలుగై ఉన్నాడు. అంతేకాక మొదటే ఉంటుంది, మేము ప్రకటించు వర్తమానము ఏదనగా. చూసుకోండి 5వ వచనంలో, మేము ప్రకటించు వర్తమానము అంటే ఆవిష్కరణ, మరుగైన సంగతులు తెలియచేయట. 6వ వచనంలో యెషయా గ్రంథంలో 6వ వచనం, యెషయా గ్రంథంలో 6వ వచనం అంటది, యెహోవా దొరుకుకాలమున వెతుకుడి, సమీపంలో ఉండగా వేడుకొనుడి, దొరికినప్పుడే పట్టుకోండి. ఏంటండి? దొరికినప్పుడే పట్టుకోండి అంటే జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. దొరికినప్పుడే పట్టుకోమంటే దొరికినప్పుడే పట్టుకున్నాడు. జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో చేర్చుకున్నాడు. ఎరగని జనులు పిలిచిదు అంటే ఏమండి? యేసు ఆ చోటుకు వచ్చి కన్నీలెత్తి చూసి జక్కయ్య త్వరగా, అక్కడేమన్నాడు? మీ ప్రకటించి వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదంటున్నాడు. ఇక్కడ 6వ వచనము, యెహోవా మీకు దొరుకుకాలమనే వెదుకుడి అంటే సమీపంలో ఉండగా వేడుకొని దొరికినప్పుడే పట్టుకున్నాడు. జక్కయ్య త్వరగా దిగి సంతోషంతో చేర్చుకున్నాడు. పత్రికా భాగంలో అంటాడు, ఆయనతో సావాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడుచుకుంటున్నారేమో, చేర్చుకున్నారని పేరే, తప్పిపోయారేమో. మరియమ్మ, యేసును కన్న మరియమ్మ ఒక రోజంతా మర్చిపోయిందంట బిడ్డని. ఏమండి? ఎంతసేపు మర్చిపోయింది? ఒక రోజంతా మర్చిపోయి తర్వాత చూసుకుందంట, ఎక్కడున్నాడు యేసయ్య, ఎక్కడున్నాడని. అలాగా 2023లో బాప్తిసం పొందుతారు, 2025కి వస్తే 24లో తప్పిపోతారు. కాబట్టి ఎప్పుడో బాప్తిసం పొందడం కాదు, ఇప్పుడు నిలిచి ఉన్నావా? తీగలు మీరు, ద్రాక్షవల్లి నేను, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. నిలిచి ఉన్నారా? పట్టుందా? ఆయనతో మీరు ఆయన కలిగి ఉన్నారా? ఏమండి? ఆయనతో అంటూ అనేది 6వ వచనాల్లో ఉంది. దేవుని స్తోత్రం. ఇక్కడ 3వ వచనాలు చూడండి. యోహాను రాసిన పత్రికలో 3వ వచనము చూడండి, చదవండి. మాతో కూడా మీకును సావాసం కలుగునట్లు మీకును నేను చూచిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేయుచున్నా. మన సావాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉంది. ఎవరితో అండి సావాసము? తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుట. ఎవరితో స్నేహము? 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారట. దేవుడు అంటున్నాడు, దొంగతో చూసి సాంగత్యం చేస్తున్నావు, వ్యభిచారితో ఏకీపిస్తున్నావు, నీ కన్నులు ఎదుట ఉంచి వరుసగా. ఎందుకని? నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నేను మీకు దేవుణ్ణి ఉంటాను, మీరు నా కుమారులు కుమార్తెలుగా ఉంటారు అంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అండి ఈ రకంగా 5వ వచనాలు 6వ వచనాలు మరి ఈ రకంగా కలిసినాయి. మరి మనం చూస్తున్నది దేవుడితో సావాసము, ఆయనతో అన్యోన్య సావాసం. అంటే ఈ స్నేహం కోసమే పిలుస్తాడు. యెషయా గ్రంథంలో 3వ వచనం, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వింటే బ్రతుకుతారు, మీతో నిత్య నిబంధన చేస్తున్నాను. దావీదుకు చూపిన స్వాస్థ్యమైన కృపను, స్వాస్థ్యమైన కృప ఎందుకు, నిత్య నిబంధన ఎందుకు? విడిచిపెట్టేవాడు కాడు. అక్కడేమంటున్నాడు? స్నేహము. ఏమమ్మా అక్కడేమంటున్నాడు? ఆయనతో స్నేహం అంటే ఇక్కడ పిలుస్తున్నాడా లేదా? చెవియొగ్గి నా యొద్దకు రండి. నిత్య నిబంధన ఎందుకని? స్నేహమే, విడిచిపెట్టేవాడు కాడు. స్వాస్థ్యమైన కృప ఎందుకని? ఆయన ఎప్పుడూ విడిచిపెట్టేవాడు ఆయన వలన కానిది. దేవుని స్తోత్రం. ఇక్కడ మానవుడు కూడా స్నేహశీలే. ఆయా స్నేహాలు చూసి నోరు మాట్లాడుతుంటది కదా, నొసలెక్కిరిస్తుంటారు, చాలా వంచన చేస్తుంటారు స్నేహాల్లో. కానీ మంచి స్నేహితుడు, మన కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవరండి? యేసయ్య. ఎవరండి? యేసయ్య నిజమైన స్నేహితుడు. ఈ స్నేహితుడు మరి మన కోసం ప్రాణం పెట్టిన
స్నేహితుడు. ఈ స్నేహితుడిని మనం వెతకాలి. అందరి స్నేహాలు ఎరిగి అన్నీ అనుభవించి ఇక్కడ ఒక సుంకపు గుత్తపుదారుడు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరుడు ఎవరో చూడాలనుకున్నాడు. పొట్టివాడైనందున జనులు గుంపుగూడినందున చూడలేకపోయాడంట. మానవుడు సత్యాన్వేషణ చేస్తున్నాడు. దేవుడు ఎక్కడున్నాడని. జనులు గుంపుగూడారంట. గుంపు అంటే ఏంటమ్మా? గుంపు అంటే ఏంటో తెలుసా? మతాలు. హిందూ మతము, ముస్లిం మతము, జైన మతము, సిక్కు మతము. ఏ గుంపులో ఉన్నాడో తెలియట్లా. మానవుడు పొట్టయ్యాడు. ఎప్పుడయ్యాడు? ఆ పండు తిన్నప్పటి నుంచి పొట్టాడైపోయాడు. పొట్టివాడు ఎవరంటే మానవుడు. పొట్టోడికి పుట్టుడు బుద్ధులు. అవునా? హృదయ శుద్ధి ఉన్నవారే దేవుని చూస్తారు. సేవకుడికి వ్యతిరేకంగా ఆలోచన వచ్చేది సైతాండే. మిమ్మల్ని కొడటానికి రాలా, నేను మిమ్మల్ని తిడటానికి రాలేదు. దావీదికి సౌలే దొరికిపోయాడు. చంపడానికి వచ్చిన సౌలు పక్కనున్నవారు చంపేద్దారంటే యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని నేను ముట్టను అన్నాడు. అర్థమవుతుందా? మరి బూతులు తిడుతున్న ఆయన చంపడానికి వచ్చిన ఆయన్నే చంపకుండా వదిలిపెట్టాడు. యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని ఏమీ లేకుండా పెట్టిపోతున్నారంటే మరి ఎందుకు అలాగ బాధ వస్తుందో? సైతాండు ఉన్నాడు మాట. కాబట్టి అండి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3:3 స్నేహం వచ్చింది. 6 ఏ రకమైన పట్టు కలిగి ఉన్నాం, దేవుణ్ణి కలిగి ఉన్నాం అని 6 ఉంది. 5వ వచనంలో ఆవిష్కరణ. ఎరగని జనులు పిలిచిదు అంటే జకయా త్వరగా దిగిరమ్మన్నది. ఇక్కడ ఈ స్నేహం కోసము ఎవరో చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపుకుడినందున చూడలేక మానవుడు దేవుడితో స్నేహం చేయట సాధ్యమా? మట్టినైన నాకు మహాత్ముడైన నీకు సావాసమో సాధ్యమా అన్నారు చూసారా? కాబట్టి స్నేహము నువ్వు చేస్తున్నావా? ఎవరితో స్నేహం చేస్తావో అది అయిపోతావు. నీ కాళ్ళు ఎక్కడ పెడతావో అది అవుతావు. వ్యభిచారుల దగ్గర నీ కాలు పెడితే వ్యభిచారి అవుతుపోతావు. ఏమండి, చెరువు వ్యాపారం చేసే వస్తువుల దగ్గర నువ్వు కాలు పెట్టావా, నువ్వు కూడా చెరువు వ్యాపారము చేస్తావు. అంతేగానండి నేను తాగనండి పక్కన ఉంటానండి, నేను ప్యాకెట్ ఆడనండి పక్కన ఉంటాను, లేదు నీకు వస్తుంది అంతే. అర్థమవుతుందండి? ఆత్మ. సౌలు వెళ్ళాడు ఎవరిని సమయాల కోసం వెళితే అక్కడ కింద పడిపోయాడు. సౌలు మీద కూడా ప్రవక్తల ఆత్మ వచ్చేసాడు. నువ్వు ఎక్కడ ఉంటావో అది అయిపోతావు. ఆఖరికి మామూలు పిన్నీసు కూడా అయస్కాంతంతో కలిపితే పిన్నీసుకు కూడా ఏమవుతుంది? శక్తి, అయస్కాంతపు శక్తి వస్తుంది. కాబట్టి మనం స్నేహం చేయాలమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో స్నేహం చేస్తున్నావో? 4వ వచనాలు సంతోషం అమ్మా. యోహాను రాసిన పత్రికలో 4వ వచనం చదవండి. మన సంతోషము పరిపూర్ణమగుటికే ఈ సంగతులు రాయిచున్నాను. మన సంతోషము పరిపూర్ణమగుటికే ఈ సంగతులు రాయిచున్నాను. ఏంటంటే సంతోషము అని అన్నప్పుడు యెషయా గ్రంథంలో 4వ వచనం చదవండి. సంతోషాలు ఉన్నాయి అక్కడ. ఇదిగో జనములకు సాక్షిగా నియమిస్తాను, రాజుగా చేస్తాను, అధిపతిగా చేస్తాను. అంటే రాజు వేరా, అధిపతి వేరా. కొన్ని దేశాల్లో రాజుకి అధికారము ఉండదు. ఇప్పుడు రాజు అంటే ఎవరు? గవర్నరు. అధికారము ఉండదు. అధిపతి అంటే ఎవరు? ముఖ్యమంత్రి గారు, లేకపోతే ప్రధాన మంత్రి. నిన్ను ప్రధానమంత్రి చేస్తాను, నిన్ను రాజుగా చేస్తాను, జనములకు సాక్షిగా. అంటే ఎలాగ అర్థం చేసుకోవాలంటే స్పోర్ట్స్ స్టారు, సినిమా స్టార్లు ఉంటారే, నీ మోడల్లోనే బ్రతకాలని అందరూ కోరుతారు. దేవుని స్తోత్రం. నీ మోడల్లో బతకాలని కోరుతారు. నిన్ను రాజుగా చేస్తాను, నేను అధిపతిగా చేస్తాను. అర్థమైందా? ఇవన్నీ సంతోషాలే. ఎప్పుడు ఇస్తున్నాడట? కొద్ది కాలంలోనే. ఏ మనిషి 30,000 సంవత్సరాలు బతకడు. ఏ మనిషికి 30,000 రోజులు లేవు. 30,000 రోజులు అంటే 90 సంవత్సరాలు. ప్రభునందు ఆనందించుడి. మరలా చెబుతును, ప్రభునందు ఆనందించుడి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషమున్నది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. వారి ధాన్య ద్రాక్షరసం విస్తరించినాడు. సంతోషం కంటే అధికమైన సంతోషం ఆయన ఇస్తాడు. అమ్మా, ఇక్కడ ప్రార్థన పెట్టుకోమంటే ప్రతిరోజు ప్రార్థన పెట్టుకోవడానికి ఇబ్బంది. ఇప్పుడు పనిచేసి వస్తారా? అవసరమైతే ఎమ్ముగునూరు వెళ్ళి వస్తారు, దానికి శక్తి ఉంటుంది. అవసరమైతే 11 దానికి సినిమా చూస్తారు, దానికి నడువు నొప్పెట్టదు. దేవుడు అంటే ఏదో వరగపోసేసినట్టు. పోనాలు దశం భాగాలు ఇస్తారండి. దశం భాగాలు ఎవరు? ఏమండి, ప్రార్థన చేసుకోమన్నది కూడా గుడి తెరవడానికి కూడా, ఆ తెరిచిన టైంలో కూడా సమయానికి కూడా టైం బాబు.
ఎక్కడైనా చూడండి వాళ్ళు గడియారాలు చూసుకోరు. చర్చిలోకి వస్తే గడియారాలు చూసుకుంటారు. చూడండి, ఎవడో పనికి మాలోడా. ఎక్కడైనా ఫ్రెండ్తో మాట్లాడు టైం చూసుకుంటాడా? చెప్పు తీసి కొడతాడు పక్కన. ఏంట్రా పెద్ద పోజు నాతో ఉండటానికి అంటాడా లేదా? టైం చూసుకుంటామేట్రా అంటాడా లేదా? అంటాడా లేదా? దేవుడు అనలేక ఏడుస్తున్నాడు. సొమ్ములు ఎలాగ దొంగలే సంబంధించిన గుడి కాదు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలి. యేసుక్రీస్తు అందరికీ అది గుడికి రాని కుల పెద్దను పెట్టుకుంటావే, తాగుబోతు కుల పెద్దను పెట్టుకుంటావే, సిగరెట్లు కాల్చి కుల పెద్దను పెట్టుకుంటావే, చర్చికి రాడే, మళ్ళీ టైం పెడతాడే. మీకు సారా దుకాణాలకి, కళ్ళు దుకాణాలకి, సిగరెట్ పెట్టులకి ఆహారం కాని దానికి నీ రోకలాలు ఇచ్చదు. ఆహారం కాందట కయ్యును నవ్వులేస్తుంటారు. శరీరాన్ని తినేసే ఆ కయ్యును ఏమని ఆ మత్తు పౌడాలన్నీ నవ్వులేస్తుంటారు. ముక్కు బొళ్ళు, ఆకు ఒక్కలు తెగ నవ్వులుతుంటారు, మేక నవ్వులినట్టు. ఏమని ఏమంటే ఆహారము కానిది అది. రండి నిలిచే ద్రాక్షరసను పాలను అది దప్పికొను వారులారా నేల యొద్దకు రండి. ఒక స్త్రీ వ్యభిచారం గల స్త్రీని 5 భర్తల స్త్రీ కోసం ఎదురు చూస్తున్నాడు యేసయ్య. యాకోబు బావి దగ్గర ఉన్నాడు. ఆవిడ వస్తే ఆయన అన్నాడు, నాకు కొద్దిగా దాహము ఇవ్వమ్మా అంటే, అయ్యా తోడుకుంటానికి నీకేమీ లేదే, అది లోతుగా ఉంటుంది, మీరు యూదులు, మేము సమరయులము, మేము ఇవ్వకూడదు అంటే, అడుగుతున్నవాడు ఎవడో నీకు తెలియదమ్మా, నేనిచ్చి నీళ్ళు తాగువాడు అన్నాడు దప్పుకొనుడు అంటే, మాటికి రాకుండా నీళ్ళు నాకు ఇవయ్యా అంటే, ఇస్తాను కానమ్మా నీ పెనిమిటిని పిల్లంటే, నాకు పెనిమిటి లేడయ్యా అంటే, నీవు నిజమే చెప్తున్నావు, నీకు పెనిమిటి లేడు కానీ నీకు 5 భర్తలు కలరు, ఇప్పుడున్నవాడు పెనిమిటి కాడు. వెంటనే వెళ్ళిపోయి ఊరు వారందరినీ మార్చేసింది. దేవుని స్తోత్రం. స్నేహం అండి ఎంత పెద్ద. ఆ 4వ అధ్యాయం అమ్మ 3 అయినాయి, 4 ఇక్కడ 4 ఏంటంటే, నువ్వు దేవుని కోసము నా హృదయము శరీరము ఆనందముతో కేకలు వేస్తాను. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు ఈ జక్కయ్య కనబడకపోతే ఆగలేదట. కొంతమంది వర్షం వస్తే అయిపోతారు, బంధువు వస్తే అయిపోతారు. ఏది కనబడకపోయినా తన ప్రయత్నం తాను చేసి ముందుగా ఏ రోడ్లోకి వస్తాడో, ఇప్పుడు ఊరేగింపు వెళ్తుంది, ఈ రోడ్లో అయిపోయింది, నెక్స్ట్ మీకైతే వీధులు లేవు, నెక్స్ట్ ఇంకో ఏ వీధికి వెళ్తాడో ముందుగా ఆ వీధికి వెళ్ళిపోయి చెట్టు ఎక్కి కూర్చున్నాడట. ఎవరండి? జక్కయ్య. దేవుని స్తోత్రం. ముందుగా పరిగెత్తి ర్యాన్ బిఫోర్ అండ్ క్లైమ్డ్ ఏ సైకోమోర్ ట్రీ అంటే మేడి చెట్టు. ఎవరు అనుకున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. అతను కుర్చీ వేసిన వాళ్ళు లేరు. ఏమా తాగుతున్నప్పుడు తెగిపోయిందేమో, కొట్టుకుపోయినాయేమో, చీమలు కుట్టినాయేమో, అందరితో పాటు అనుకునేది పెద్ద రాకడ. నీ ఇంటికి వచ్చిన శ్రమే ఒక రాకడ. ఆ రాకడ ఆలస్యమైతే మన పోకడ అంటే ఏంటి? మనం చచ్చిపోతాం. ఈ రాకడ పోకడ 2 లేకపోతే ఎన్నో శ్రమలు ఉన్నాయి. ఎందా చెప్పుకున్నాం కదా, వ్యాధులు, బలహీనతలు, మరి అప్పులు తీరాలి, మరి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేని పరిస్థితులు, కొంతమంది పెళ్లి కాని పరిస్థితులు, ఉద్యోగాలు లేని పరిస్థితులు, ఇవన్నిట్లో జీవన పోరాటంలో దేవుడు మనకు తోడు. ఎవరండి? ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. దేవుని స్తోత్రం. కాబట్టి 3, 4, 5, 6 కూడా అయిపోయింది. 7వ వచనం చదవండి, బాగుంటుంది. భక్తిహీనుడు తన మార్గంలో ఎడవలను, దుష్టులు తన తలంపులు మానాలి. మూర్ఖ పనులు మానేసి, వ్యతిరేకమైన మాటలు మానేసి, తాగుడు, పేకాట, సినిమా వాళ్ళని దూషించు, అంతేగాని సేవకుడిని దూషించొద్దు. భక్తిహీనులు తమ మార్గంలో ఎడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను, వారి యెహోవా వైపు తిరిగినేలా జాలిపడును, బహుగా క్షమించు. చదవమ్మది 7వ వచనము. జాలిపడును, తిరిగినేలా క్షమిస్తాడట. మరి ఇక్కడ పత్రికా భాగంలో 7వ వచనం చదువు చెల్లి, వెంటనే కంటిన్యూషన్ ఉంటుంది. అయితే భక్తి అయిన మార్గం విడిచిపెట్టి ఏం చేయాలి? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము, అర్థమైందండి? ఆ భక్తి అయిన మార్గం విడిచిపెట్టి అక్కడ నడవాలి. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం వెలుగులో కలిసిందా లేదా? 7కి 7 నడిచిన ఎడల అన్యోన్య సావాసమే లేదు. అన్యోన్య సావాసం
భార్యాభర్తల అన్యోన్యత ఉంటుంది చూసారా, స్నేహితుల అన్యోన్యత, ఎంత అన్యోన్యత ఉంటుందండి. అసలు ప్రార్థనే లేదు, ఇంకా అన్యోన్య సావాసం ఎక్కడ? ఏమండి, అన్యోన్య సావాసం గలమారమై ఉందమో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా. ఇదంతా ఒక వచనం అండి. ఏమండి, ఇదంతా ఒక వచనం. నేను చెప్పమంటారా వచనం అంతా? ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎల్లా అన్యోన్య సావాసం గలవారు మా బుద్ధము అప్పుడు యేసు రక్తము పవిత్ర పరచును. అప్పుడు యేసు రక్తం పవిత్రపరచునది సగం వచనమే. అర్థమవుతుందా? దాని ముందే ఉంది అన్యోన్య సావాసం. ఈ అన్యోన్య సావాసం వదిలేస్తారు, అప్పుడనేది వదిలేసి యేసు రక్తం పవిత్రపరచును. యేసు రక్తం తప్పు, యేసు రక్తం పవిత్రపరిచినట్టు తప్పు. ఎలాగ తప్ప? సర్పకుంటే బట్టలు తెలబడతాయా? సర్పకుంటే బట్టలు తెలబడతాయండి? తెలబడతాయా? ఏం చేయాలా? అది అన్యోన్య సావాసం. బట్టలు తీసుకెళ్ళి నీటిలో పెట్టి ఈ సర్పేసి నానబెట్టాలా లేదా? ఆ నానబెడితే బట్టలు తెలిపొచ్చేతాయా? దాన్ని పులిమేవాళ్ళు పులుగుతారు, బాధేవాళ్ళు బాధతారు. ఇప్పుడు తెలిపోయినాయి ఏమంటే వేసుకుంటారా? ఆరబెట్టాలి, కనిపెట్టాలి. అవునా? అప్పుడు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కున్నవారు. అంతేగాని విత్తిన వెంటనే కోతారండి? విత్తిన వెంటనే కొడవలు వేసుకుని వెళ్తారా? కొడవలతో కోయి. మరి వ్యవసాయదాడు కనిపెడతాడు. వారు సంఘ పెద్దలు పదవులు ఇస్తారు కానీ మందిరానికి రారు. ముక్కలు ఉండేటప్పుడు వస్తారు, డబ్బులు వేసుకున్నప్పుడు వస్తారు, ఊరి మీద సొమ్ములు ఇచ్చేసి కొంతమంది వాడేసుకుంటారు కూడా. ఏమేమో ఎందుకు వాళ్ళని పెద్దలు పెట్టాలో మిగతా కమ్మా కాపు రెడ్డిలు కూడా రారు వీళ్ళని బట్టి. గుడికొచ్చిన వాళ్ళని పెద్దలుగా పెట్టుకోవాలి. అంటే భక్తుని తన మార్గం ఎడవాలంటే ఆ మార్గం విడిచిపెట్టి ఆయనతో అన్యోన్య సావాసం చేయాలంటున్నాడు. బాగానే ఉందయ్యా, మా మార్గం విడిచిపెట్టమన్నావు, ఆ మార్గంలో నడమన్నావు, బాగుంది. ఈయన పాపి దగ్గరికి వెళ్తున్నాడు. అర్థమవుతుందా? ఇంకో లోకసభ ఈయన పాపి దగ్గరికి వెళ్తున్నాడని సనుగుడు అక్కడ అన్యోన్యత సనుగుడు. ఒక మనిషి మారినందుకు వారు జాలి పడలేదు, క్షమించలేదు. సనుగుడు ఏంటమ్మా? సనుగుడు ఏంటి? ప్రేమకు వ్యతిరేకం. అవునా? ఇక్కడ అన్యోన్యత, అక్కడ జాలి, ఇక్కడ ఏంటండి క్షమాపణ, ఇక్కడ సనుగుడు. మూడు ఒకటే. ఇక్కడ వ్యతిరేకం ఉంది. సనుగుడు ఏంటి? ఏకీపించాలి. ఎందుకని సనుగుడు ఇచ్చాడు? అర్థమైందండి? ఇప్పుడు యేసు రక్తం నేను పవిత్రపరచాలి అంటే ఆయనతో అన్యోన్య, అక్కడ జాలిపడును బహుగా క్షమించిన అన్నాడు కదా. ఆ జాలిపడును క్షమించినంటి అన్యోన్యత మాట. అర్థమైందా? మరి ఇంకో 7 ఉంది మనకి. ఆ 7 ఏంటో చూడండి. లోకసువార్తల 7 కలవనట్టుంటది కానీ కలుస్తుంది. లోకసువార్త 7 అందరూ అది చూచి పాపి అయిన మనిషి వద్ద బస చేయి వెళ్ళని చాలా సనుక్కునేది. దేవుని స్తోత్రం. 3 7 మరి ఎలా కలిసినాయో ఈ 5వ వచనాలు కలిసినాయి, 6వ వచనాలు కలిసినాయి, 7వ వచనాలు ఏముంది? 7వ వచనంలో ఏముందమ్మా? ఇటు చూడండి. అన్యోన్య సావాసం, సనుగుడేంటి? అన్యోన్యతకు వ్యతిరేకత. అర్థమవుతుందా? జాలిపడును క్షమించును. అర్థమైందా? జాలిపడును క్షమించును అన్యోన్యత కోవలోకి వస్తుంది కానీ సనుగుడు వ్యతిరేకత. అవునా? 3 ఒకటే లేవులు, తూకం పడింది. అయితే మా మార్గం విడిచిపెట్టమన్నావు, ఆయన మార్గంలో నడవమంటున్నావు. ఈయన పాపుల దగ్గరికి వెళ్తుంది. 3 చోట్ల గమనం ఉంది, ప్రేమ ఉంది. హల్లెలూయా. 8వ వచనం సమ్మతి, అంగీకారం మాట. నా తలంపులు వేరా, నీ తలంపులు, నీ భూ సంబంధమైన తలంపులు ఏమండి? దేవుడిది యుగయుగాల తలంపు. అమ్మా ఏనండి, యుగయుగాల తలంపు అంటే నువ్వు కోట్ల సంవత్సరాలు బతకాలనుకుంటున్నాడు, నువ్వు నరకంలో పడకూడదు అనుకుంటున్నాడు. అమ్మా వింటున్నావా? యుగయుగాల తలుపులు అంటే యుగయుగాలు నువ్వు నరకంలో కాలకుండా రాజుగా ఏమండి కొత్త శరీరంతో, అక్కడ ఆడమగా తేడా ఉండదు, కొత్త శరీరాలతో సింహాసనం మీద కూర్చుంటాం. ఆ యుగయుగాల జీవితం నీకు ఇవ్వాలనుకుంటే ఇక్కడ నువ్వు నగ కొనుక్కోవాలి, మేడ కట్టుకోవాలి, ఇవన్నీ నువ్వు అడుగుతున్నావు. కానీ దేవుడి తలంపు ఏంటో తెలుసా? నీకు బంగారు ఇళ్ళు కడుతున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? బంగారు ఇళ్ళు కడుతున్నాడు. నీకు ఇంకెంతో జీవకిరీటము, వాడబారని స్వాస్థ్యం ఉంది. ఇవన్నీ వదిలిపెట్టి ఏదో అడుగుతున్నావు. నువ్వు దేవుడికి లోబడకపోతే అది ఇవ్వకుండా వెనక నాకు దేవుడు శ్రమ పెడుతున్నాడు అంటున్నావు కానీ లోబడట్లా. హృదయమైన తలుపునంతా ఆయన తడుతున్నాడు. వ్యాధి చేత మంచము
ఎక్కిస్తున్నాడు. నాకుందలే బలము అనుకుంటున్నావు, మనకంటే అందచందాల వారు గొప్పవారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. దేవుని స్తోత్రం. ఇక్కడ జక్కయ్య భోజనం చేయగానే శక్తి వచ్చింది. ఎవరితో భోజనం చేశాడు? యేసుతో భోజనం అంటే విషయాలు పంచుకున్నారన్నమాట అండి. భోజనం కూడా చేశాడు, అలాగే శరీరకమైన భోజనం. ఇక్కడ భోజనం చేసిన తర్వాత జక్కయ్య నిలబడి, నా ఆస్తిలో సగం పేదలకు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశానో వాళ్ళకి 4 రెట్లు. అసలు తలంపులు ఎక్కువగా చెడ్డ తలంపులు వస్తే దేవుడికి చెప్పాలి. ప్రతి మనిషికి చెడ్డ తలంపు వస్తుంది. ఎక్కడుంది అది? ఆదికాండంలో ఉంది. చీకండి, ప్రతి తలంపు ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని ఉందా లేదా? మానవ హృదయం ఎంతో మోసకరం, తలంపంతా చెడ్డదే. ఎన్ని చోట్ల ఉందో? 3-4 చోట్ల ఉంది. అర్థమైందమ్మా? కాబట్టి ఇక్కడ నా దేవుడు తలంపుతో ఐక్యమైపోయి తన ఆస్తి ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే జీవమైన యేసు మనకు ఉన్నాడు, జీవజల రుచులు మనకు చూపాడు. ఇలాంటి మన ప్రభువు మరి లేడు ఈ భూమిలో. జీవజల ఓటైన ఆయన్ని పట్టుకొని నుయ్యి దొరికింది, ఇక తొట్లతో పని లేదు. హల్లెలూయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో ఏదున్నాదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయుడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయుడా నన్ను విడిచిపోకయా. హల్లెలూయా. కాబట్టి లోకంలో ద్రాక్షరసాలు అన్ని ఆనందాలు అనిపించి శాంతి లేక ఇప్పుడు అడుగుతున్నాడు, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. శివనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. హల్లెలూయా. జక్కయ్య బ్రతుకు మారిపోయిందమ్మా. చూడు 9వ వచనంలో, యోహాను రాసిన పత్రికలో 9వ వచనము చెప్పు, మన పాపమును మనం ఒప్పుకొని అల్లా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయనట్టు 9వ వచనం అక్కడ చదవండి లోకాసువార్తలో. ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడు అబ్రహాము కుమారుడు. సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను ముట్టిన నాటి నుండి నేటి వరకు సంతోషం. ఏ ఇంటికి చెప్తాడమ్మా? అమ్మా ఎప్పుడు చెప్తాడు? చెట్టు ఎక్కినప్పుడా? చర్చికి వచ్చినప్పుడా? భోజనం పెట్టినప్పుడా? ఎప్పుడు చెప్పాడు తెలుసా? నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తా. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశానో వాళ్ళకి 4 రెట్లు. పాపము ఒప్పుకోని వాడు, డబ్బు సంచి తెరవని వాడిని, హృదయం తెరవాడిని దేవుడు ఒప్పుకోడు. ఇక్కడ డబ్బు సంచి తెరిచాడు, హృదయం కూడా తెరిస్తాడు. నేడు ఇంటికి రక్షణ దిగినంటే చెట్టు దిగినప్పుడే చెప్పచ్చు. సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను ముట్టిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇక్కడ మరి 9 కలిసిపోయినాయండి. అందనివి అందునుట అనేది చూడండి. ఆకాశానికి భూమి అంత ఎత్తుకో అనేది అందనివి అందుకొనుట అనేది కనబడుతుంది. ఏమండి? 9వ వచనంలో. 10వ వచనంలో నశించిన దాన్ని వెతకి రక్షిస్తానికి మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడంటే యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు?
వర్షం వస్తుంది, హిమము వస్తుంది. చూసుకోండి, వర్షం వచ్చును, హిమము వచ్చి అంటే ఇక్కడ లోకసువార్తలో 10వ వచనం ఉంది, నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి మనిషి కుమారుడు వచ్చినా సార్థకత ఉండదంట. ఎందుకు సార్థకత ఉండదు? ఇంకో 10వ వచనం ఉంది, యోహాను రాసిన పత్రికలో 10వ వచనం. అర్థమైందా? అది బాధపడాలి. మనం పాపం లేదని చెప్పినల్లా మనమే. అర్థమైందా? యెషయా భక్తుడికి అపవిత్రమైన పెదవులు గల ప్రవక్త అండి, మంచి మారు మనసు కలిగిన వాడికి దైవ దర్శనం కలిగితే ఏముందమ్మా? అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన జనులు మధ్య నివసించేవాడిని ఎప్పుడు బోధన్నా అది ఉండాలి. మమ్మల్ని విమర్శించేటట్టు బోధ లేకపోతే మాకు ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఆ కథలాగా ఉంటుంది. కాబట్టి పరిశీలన 10వ వచనాల్లో సార్థకత, వర్షం వస్తుంది సార్థకత చేయడానికి, నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి సార్థకతను చేయడానికి ఆయన వస్తున్నాడు. నువ్వు పాపం చేయలేదని చెప్పుకుంటే నువ్వు సార్థకత లేదిక. ఎందుకంటే నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. తలంపులు ఊహ ఎల్లప్పుడూ చెడ్డవి. ఇక 1వ వచనాలు ఉన్నాయి, 2వ వచనాలు ఉన్నాయి. 2వ వచనం చూడండి, సంపాదనలో. లోకాసువార్తలో 2వ వచనం చదవండి. లోకాసువార్తలో 2వ వచనం. అడ్డగీత నుంచి చదవాలి, మనం తప్పు చదివాం. అది దాని గుండా పోతున్నాడంటే ఏమండి? దాని గుండా పోతున్నాడంటే ఏంటన్నది హృదయంలో ఎరుక ఉందన్నమాట. దాని గుండా పోచుండును సుంకపు గుత్తపుదారుడు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఇంకా నెల నెల 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, కోటేశ్వరుడు కూడా. ఏమండి? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, ధనవంతుడు, లోకంలో అంతా అనుభవం హృదయంలో ఉంది. ఇది 2వ వచనం యెషయాలో ఏం చెప్తున్నాడు? డబ్బు గురించి వచ్చినప్పుడు యెషయాలో డబ్బు గురించే వస్తుంది. చూడండి, ఆహారము కాని దానికోసం నీ రోకలేలిచ్చిదువు, సంతుష్టి కలగజేయని దానికోసము. అర్థమైందా? 2 సార్లు కష్టార్జితము, రోకలు. ఇక్కడ సుంకపు తుప్పుదారుడు, ధనవంతుడు. 2 సార్లు డబ్బు గురించి వస్తే 2 సార్లు డబ్బు గురించి ఉందా లేదా? అన్యోన్యత, ప్రేమ, సనుగుడు. అర్థమైందా? జాలిపడును, క్షమించును. అర్థమైందా లయ్యా? హల్లెలూయా. కాబట్టి అండి, ఇక్కడ డబ్బులు అనగానే మనం ఏం సంపాదించుకోవాలంటే ఆరని నరకాగ్ని దూరమై ఉండారంట, చెరసాల్లో పడ్డారంట. ఏది నీ సాక్ష్యమో అది నిత్య జీవం సంపాదించుకోవాలి. అక్కడ ఉంది చూడమ్మా 2వ వచనంలో, యోహాను రాసిన పత్రికలో. ఆ నిత్య జీవం సంపాదించుకొని. హల్లెలూయా. నిత్య జీవం ఉందా 2వ వచనంలో? నిత్య జీవం సంపాదించుకోవాలి. ఇక్కడ సంపాదనలో సంపాదించుకున్నావమ్మా నిత్య జీవం? జీవ గ్రంథంలోని పేరుందా? నిత్య జీవం సంపాదించుకోవాలి. రూపాయలు సంపాదించుకోవడం కాదు. ఏం సంపాదించుకోవాలి? మనవణ్ణి, మనవరాల్ని నిత్య జీవము తన మహిమేదుట నిలబెట్టుటకు ఆయన శక్తివంతుడు. చివరగా 1వ వచనాలు, దప్పికొన్న వారులారా నేల యొద్దకు రండి, రండి రోకలు లేని వారులారా రండి, కొని భోజనము. రోకలు లేని వారు ఎలా కొంటారో చెప్పి ముగిచ్చేస్తా. రోకలు లేని వారు, కొదువున్నవారు. ఇక్కడ ఎరుకోలో ఆయన సంచరిస్తున్నాడు. 1వ వచనము, ఎరుకో కట్టడము పూర్తి కాదు. ఎరుకో కట్టినవాడు కుమారుడు చనిపోతాడు. ఎరుకో శాపగ్రస్తమైనది. ఇక్కడ కొదువున్నది, అక్కడ కొదువున్నది. అక్కడ చెప్తాడు, మా చేతులు ఏమి తాకినో, మా కళ్ళు ఏమి నిదానించి చూచినో ఆ జీవవాక్యం. హల్లెలూయా. కాబట్టి ఈ జీవజలాలు సేవించాలి. దప్పికొన్న వారులారా నేల యొద్దకు